కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత బయటకు వస్తూ ఉన్నాయి. ఒక సందర్భంలో అంటే 1985 తర్వాత అనుకుంటా సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారే ముద్రగడకు ఒక లేఖ రాశారు. సో ఆ విషయం అతి కొద్ది మందికే తెలుసు. ఆ విషయాన్ని మీరు రివీల్ చేయండి సతీష్ గారు. రైట్, ఇది చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్ గా ముద్రగడ పద్మనాభం దివంగత నేత, ఆయన మరణం అప్పుడు కూడా ఇది కొంత చర్చకు వచ్చింది. ఎందుకంటే హౌ సీరియస్ ఈజ్, హౌ కమిటెడ్ ఈజ్ అనే ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడేటప్పుడు ఇది చర్చకు వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ముద్రగడకు సంబంధించి ఆయన మరణించారని ఆయన ఆంధ్రప్రదేశ్ పిసిసి పూర్వ అధ్యక్షులు జిఎస్ రావు ఆయన వీళ్ళు ఆ మధ్యన ఆయన కూడా కాలం చెందారు. వీళ్ళిద్దరికి సంబంధించి రాజమండ్రిలో కాపు సామాజిక వర్గం వాళ్ళ అభిమానులు ఒక సభ పెట్టారు. ఆ సభలో భాగంగా ఇప్పుడు చాలా అంశాలు ఇప్పుడు తెర ముందుకు వచ్చాయి. ప్రధానంగా ముద్రగడ ఇంట్లో కనిపించిన ఎన్టీఆర్ లేఖ కోసం ఎక్కువగా చర్చలోకి ఉంది. 4 దశాబ్దాల తర్వాత ఇది ఎందుకు చర్చలోకి వచ్చిందని మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుర్తించుకోదగ్గ సంఘటనలు, గుర్తించుకోదగ్గ వివాదాలు కొన్ని ఉంటాయి. అందులో ఖచ్చితంగా అవునన్నా కాదన్నా 1984లో నాదెండ్ల భాస్కర్ రావు రాజకీయ పరిణామం ఒకటి. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇక్కడ లేని నేపథ్యంలో నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ డైరెక్షన్ లో ఆయన ఒక రాజకీయం నడిపి ఎమ్మెల్యేలు ఇది చేసుకుని ఆయన ముఖ్యమంత్రి అవటం, తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ప్రజా పరిరక్షణ ఉద్యమం పేరుతో ప్రజల్లోకి వెళ్ళటం, తర్వాత అతను గెలవటం, మళ్ళీ అధికారం రావటం, చాలా పరిణామాలు జరిగాయి. అప్పటి గవర్నర్ రాంపాల్ కోసం ఇప్పుడు కూడా అందరూ మాట్లాడుతుంటారు. అలాంటి కీలకమైన సంఘటన అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అది ఒక కీలకమైన ఘటన. అయితే ఆ ఘటనకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ముద్రగడకు లింక్ చేస్తున్నారంటే, ముద్రగడ పద్మనాభం అప్పుడు 83లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నేపథ్యంలో ఏమైంది, ఈ ఇష్యూ అంతా పెద్దదైన తర్వాత స్పెసిఫిక్గా ఎవరికి వాళ్ళు క్యాంపులు పెట్టుకున్నారు. ఈ క్యాంపులు పెట్టుకునేటప్పుడు ఏమైందంటే, నాదెండ్ల భాస్కర్ తన వర్గం ఎమ్మెల్యేతో క్యాంప్ పెట్టుకున్నారు. ఎన్టీ రామారావు రామకృష్ణ స్టూడియో ముషీరాబాద్ లో ఉన్న రామకృష్ణ స్టూడియోస్ లో ఆయన తన మద్దతుదారులతో ఒక క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారిపోతారో అంటూ ఎన్టీ రామారావు చాలా రిస్ట్రిక్టెడ్ గా వాళ్ళని ఎమ్మెల్యేలని దాచుకున్నారు. అలాగే నాదెండ్ల భాస్కర్ ఆయన ఒక క్యాంప్ పెట్టుకున్నారు. ఆ క్యాంపుకి రావాల్సిందిగా ముద్రగడ పద్మనాభాన్ని కోరారు. ఖచ్చితంగా రావాల్సిందే, ఇది పార్టీ విప్పు, పార్టీ నిర్ణయం అని ఎన్టీ రామారావు అంటే దాన్ని ఆయన ఖండించి ఆయన ఒకటేమన్నారంటే, ఎన్టీ రామారావును ఉద్దేశిస్తూ, నేను మీ బొమ్మపై గెలిచాను, మీకు తప్ప ఇంకెవరికి మద్దతు ఇవ్వను, అందుకే క్యాంపుకు రావాల్సిన అవసరం లేదని ముద్రగడ చెప్పారు. చెప్తే మామూలుగా అయితే వేరే ఒకరినైతే నిన్ను నమ్మను అని, ఎందుకంటే అప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు వర్గం మిగతా ఎమ్మెల్యేలందరినీ గ్రాప్ చేసే పనిలో ఉంది. నయానో భయానో ఏదో ఆశ చూపు, మంత్రి పదవి ఆశ చూపు, ఏదో రకంగా ఆపరేషన్ జరుగుతూనే ఉంది. ఎందుకు నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ మద్దతు ఉంది, ఇదంతా జరుగుతుంది ఒక రకంగా. అలాగే అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు అప్పుడు. అందుకు ఇంకెవరెక్కడ చేజారిపోతారన్న భయంతో చెప్తే ముద్రగడ పద్మనాభం నిన్న చెప్పిన రిప్లై ఇచ్చారు. దానికి ఎన్టీ రామారావు దానికి కట్టుబడి ఆయన ఉన్నారని 1984లో ప్రత్యేకంగా ఆయన స్వదస్తూరితో ఒక అభినందన లేఖ పంపించారు. ఆ లేఖలో ఏముందంటే, అధికార వ్యామోహంతో నన్ను వెన్నుపోటు పొడిచిన సమయంలో ఆత్మబంధువుగా అండగా నిలిచావు, కులిపోయిన రాజకీయాల్లో నీతి నిజాయితీకి ప్రతీకగా నిలిచావు, నీ రుణం నేను తీర్చుకోలేనంటూ ఎన్టీఆర్ తన సొంత దస్తూరితో ఒక కృతజ్ఞత వ్యక్తం చేశారు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి భావోద్వేగపూరిత అభినందన సందేశాన్ని పంపించడం అనేది ఒక సెన్సేషన్. దాన్ని కూడా ఆయన పట్టం కట్టించి పెట్టుకున్నారు ముద్రగడ పద్మనాభం. అదే ముద్రగడ పద్మనాభం 94లో కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చేసారు. ఇవన్నీ జరిగాయి, పరిణామాలన్నీ జరిగాయి. కానీ ఒక పొలిటీషియన్, సరే ఒక రాజకీయ నాయకుడు నిజాయితీకి నిబద్ధతకి ఏ విధంగా కట్టుబడి ఉంటాడు, నిజాయితీకి నిలువుటద్దంగా ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు అన్నదానికి ముద్రగడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే రాజకీయాల్లో విలువలు లేవు అనేది వాస్తవం. విలువలతో ఉన్న నేతల్ని చేతుల మీద లెక్కబట్టగలగాలి. ఇప్పుడు రోజు రోజుకి ఆ పరిస్థితి కూడా పోతోంది. అలాంటప్పుడు రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయం చేయడం అనేది ఖచ్చితంగా ఆవశ్యము. కానీ ఇప్పుడు తరం ఆ విధంగా లేదు.
ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు తరం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఇంకో ఇష్యూ కూడా ఉంది. ఇంత విలువలు పాటించడం, స్వప్రయోజనాన్ని చూసుకోకపోవడంతోనే ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి కాలేపారని చాలా మంది అంటారు. కానీ నేనేమంటానంటే ముఖ్యమంత్రి కంటే గొప్ప పదవి విలువలతో జీవించడం. విలువలతో ఉన్నారని ముద్రగడ కోసం ఇప్పటికి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన రాజకీయంగా ఆ తర్వాత కొంత అప్రస్తుతమైన ఆయన మరణం తర్వాత ఇన్ని అంశాలు అందరూ మాట్లాడుకుంటా ఉంటారు కదా 10 రోజులుగా. ఖచ్చితంగా మరి ఆ విలువలు ఉన్నాయి కాబట్టే కదా ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేల కోసం మనం మాట్లాడుకుంటాం కదా. ఇప్పటికీ మనం చాలా సందర్భాల్లో మనం సుందరయ్య కోసం మాట్లాడుకుంటాం కదా, వాజ్పేయి కోసం మాట్లాడుకుంటాం. అలాగే మాజీ ఐఏఎస్లు కొందరు ఉన్నారు, వాళ్ళ కోసం శంకరన్ కోసం మాట్లాడుకుంటాం. వీళ్ళందరి కోసం ఎందుకు మాట్లాడుకుంటాం? వాళ్ళు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజల కోసం వాళ్ళు పోరాడారు. విధి నిర్వహణలో రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ, తర్వాత ఐఏఎస్ పదవుల్లో సివిల్ సర్వీస్ అధికారులు కానీ ఎంతో నిబద్ధతతో వాళ్ళు కమిటెడ్ గా పనిచేశారు. విలువలు కట్టుబడి మాట్లాడుకుంటున్నాం కదా. అంటే అప్పటికప్పుడు ఆడంబరాలు గొప్పవి కాదు. మనకి మనం పాటించే నిరాడంబరత అనేది ఎప్పటికైనా అది మనకి లైఫ్ లాంగ్ మనం అంటారు కదా, చిరస్థాయిలో నిలిచిపోతా ఉంటారు కదా. అలాంటివి ఇలాంటి వాటి వల్ల వస్తాయి. అందుకే ఎప్పుడో 84లో ముద్రగడ పద్మనాభం ఎన్టీఆర్ రాసిన లేకపోతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే నిజంగా అది ముద్రగడ పద్మనాభం గొప్పతనమే. రైట్. ఇక అంతర్జాతీయ పరిణామాల విషయానికి వస్తే ఇరాన్ అమెరికాల మధ్య ఒకవైపు శాంతి చర్చలు అంటూ ఉన్నారు, మరోవైపు